హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ మంకీ. సో తాజా అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు విషయానికి వద్దాం. ప్రస్తుతం ప్రపంచం మన అరచేతిలోకి స్మార్ట్ ఫోన్ రూపంలో ఉంది. ఏది కావాలంటే అది మనకు వెంటనే తెలుస్తుంది. ఇది నాణానికి ఒకవైపు, ఇంకొక వైపు చెడు కూడా అలా తెలుస్తుంది. అందులో మొదట చెప్పుకునేది ఫోర్నోగ్రఫీ, నెట్లో నీలి చిత్రాలు చూడడం. ఇది యువతలో చాలా ఎక్కువన్న విషయం మనకు తెలిసిందే. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ మంచి కన్నా చెడుకే ఎక్కువ వినియోగిస్తున్నట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చాక అసలు దాపరికం, చాటుమాటు వ్యవహారం లేకుండా పోయాయి. ఇక అసలు విషయానికి వస్తే భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నీలి చిత్రాలు చూసేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఇంటర్నెట్ ప్రపంచం విస్తరించడం ఒక కారణమైతే స్మార్ట్ ఫోన్ కూడా అంతకు మించిన కారణంగా నిపుణులు భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లోనే ఎక్కువగా నీలి చిత్రాలు చూస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్లలో నీలి చిత్రాలు చూడడం వల్ల యూజర్లకు తెలియకుండానే చాలా సమస్యల్లో ఇరుక్కుపోవాల్సి వస్తుందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం. యూజర్లకు తెలియకుండానే కొన్ని రకాల ప్యాక్లు సబ్స్క్రైబ్ అవ్వడం, ఫోన్ బ్యాలెన్స్ కట్ అవ్వడం వంటివి జరుగుతాయట. నీలి చిత్రాల వెబ్సైట్లను చూడడం ఫ్రీ అయినా యూజర్లు గుర్తించలేని విధంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్యాక్స్ సబ్స్క్రైబ్ అయ్యేలా అక్రమాలకు పాల్పడుతుంటాయట. నీలి చిత్రాల వెబ్సైట్ చూస్తున్న యూజర్లకు తెలియకుండానే కొన్ని రకాల యాప్స్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయట. వాటి ద్వారా ఫోన్లోకి వైరస్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక కొన్ని రకాల నీలి చిత్రాల వెబ్సైట్స్ చూడాలంటే మెయిల్ ఐడి, ఫోన్ నంబర్స్ తప్పనిసరి. తెలియక ఆ వివరాలను అందిస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రిమినల్ యాక్టివిటీస్ కు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ బాపతి వ్యవహారాలు చాలా వరకు సైబర్ నేరాల కింద నమోదయ్యాయి కూడా. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.